హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఫెస్టివల్ మొత్తం అయిపోయింది కదా, ఇంకా ఫెస్టివల్ కి కొట్టిన కొబ్బరికాయల్ని ఇలా మరుసటి రోజు అయితే ఇలా క్లీన్ గా తీసేసి కోసేసి ఎండబెట్టేస్తారనమాట. అంటే గ్యాని గాడించుకొచ్చేదానికండి. ఇది కొబ్బరి నూనె చేసుకోవచ్చు అనమాట. హెయిర్ కి చాలా మంచిది ఇలా నేచురల్ గా చేసుకుంటే. మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలానే నేచురల్ గా చేసిన ఆయిలే వాడతామండి. ఇలానే అలవాటు అనమాట. ఇంకా బాటిల్స్ లలో దొరుకుతాయి కదా, అలాంటివి వాడిందే నాకైతే తెలియదు అనమాట. నేను మా అత్త వాళ్ళ ఇంటికి అప్పటి నుండి నేను వాడుతున్నాను అలా ఆయిల్. చింటూ బిట్టు కంటే కాస్త సైలెంట్ అండి. ఇంకా నవ్వడంలో కూడా సైలెంట్ అనమాట. చిన్నగా స్మైల్ ఇస్తాడు. అలాంటిది వాళ్ళ మామ చూస్తున్నాడు కదా ఎలా నవ్విస్తున్నాడో. ఫస్ట్ టైం అండి ఇంత గట్టిగా నవ్వడం నేను చూస్తున్నది. చాలా అంటే చాలా గట్టిగా నవ్వుతున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ మామ అంటే అంత ఇష్టం అండి చింటూకైతే. వెంటపడి మరీ వాటర్ కొట్టించుకుంటున్నాడు. ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడే వేరండి. కాకపోతే వాళ్ళు ఏడిస్తే మాత్రం వచ్చే చికాకు అంతా ఇంతగా ఉండదన్నమాట. ఇంకా వాటర్ చల్లింది అయిపోయింది, ఇంకా బెదిరిస్తున్నాడు అనమాట వాళ్ళ మామని చింటూ అయితే. ఇంక ఇప్పుడైతే మేము వడలు చేస్తున్నామండి. ఇంకా వడలు చేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది మా అమ్మ అయితే. ఇంకా చింటూ బిట్టుతోటి వాళ్ళు ఉంటే అస్సలు ఏం పని చేయనీరని చెప్పేసి ఇంకా నిన్నైతే చేయలేదన్నమాట. వాళ్ళతోటి అస్సలు కాలేదండి. ఇంకా పూజ చేసుకోవడమే గగనం అయిపోయింది. ఇంకా అందుకోసం చెప్పేసి నిన్న అది పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ డేకి అయితే చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాం. ఇంకా అలానే ఇవాళ అయితే ఆ మొత్తం ప్రిపేర్ చేసి పెడుతుంది. ఇది కూడా ఇవాళ ఎందుకు అంటే ఇంకా మా చెల్లి వాళ్ళైతే ఇవాళే వస్తున్నారండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇవాళైతే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మిక్సీ ఆన్ చేస్తే చాలు చింటూ బిట్టు ఇద్దరు వాళ్ళని పట్టేకి అస్సలే అవ్వదనమాట. వచ్చి ఇద్దరు గట్టిగా పట్టుకొని వాళ్ళంతటి వాళ్ళు ఏదేదో చెప్పుకొని ఒకరినొకరు పిలుచుకొని ఇలా ఉంటుందన్నమాట. పట్టుకుంటాడా అంటే వాడు ఒక్కడే పట్టుకోడండి, ఇంకొకడు ఉంటాడు కదా వాడినైతే పిలుస్తాడు అనమాట. గట్టిగా రారా నువ్వు కూడా పట్టుకుందు అని చెప్పేసి. నిజంగా ఇద్దరు మాట్లాడేది ఎంత బాగా మాట్లాడుకుంటారో వాళ్ళ సైగలతో వాళ్ళు. ఇంకా మా చెల్లి వాళ్ళైతే ఆఫ్టర్నూన్ కలా వచ్చేసారండి. ఇంకా నిన్నైతే పండుగ వాళ్ళ ఇంట్లో జరుపుకున్న తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసారనమాట. మేమైతే ఒక రోజు ముందుగానే వచ్చేసామండి. వాళ్ళు ఒక రోజు లేట్ గా వచ్చారు. మాకంటే పండగ లేదనమాట, వాళ్ళకైతే పండగ ఉంది కదా జరుపుకొని అయితే వచ్చారు. ఇంకా మా ఊర్లో తెలిసిందే కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా మా బంధువులు అయితే చనిపోయారని చెప్పేసి. ఇంకా అదైన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత అలా పెట్టుకుంటారని తెలిసింది. క్లారిటీగా అయితే తెలియదండి. ఇంకా మా అమ్మ అయితే వంటలు అయితే చేస్తుందన్నమాట. ఏ మాటకి ఆ మాట వడలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్ట్ గా అయితే ఉన్నాయన్నమాట వడలు. కాకపోతే కొంచెం సాఫ్ట్ గా అయిపోయాయి. ఇంకా మా చెల్లి వచ్చి రాగానే నాకైతే చింటూ బిట్టు ఉన్నారు, ఏం పని చేసుకొనివ్వరు. ఇంకా మా చెల్లి అలా కాదు కదండి. ఇంకా మా చెల్లి అన్ని పనుల్లోకి దూరి ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి చేసేస్తుంది అనమాట. మా చెల్లి వస్తే మా అమ్మకి చాలా అంటే చాలా సులువుగా ఉంటది. ఏ పనిలోనూ సరే కొంచెం అమ్మ హెల్ప్ చేస్తది. మా చెల్లి వస్తే మా అమ్మ పని కూడా మా చెల్లి చేస్తుందండి. కానీ నేను వస్తే నా పని పిల్లల పని మొత్తం మా అమ్మే చూసుకోవాలి. అందుకే నాకు ఎక్కువగా రాబుద్ది అవ్వదన్నమాట. ఇవాళ మేము పిల్లలు కూడా కొంచెం ఎర్లీగానే స్నానం అయితే చేపించేసామండి. ఇంకా ఈవినింగ్ టైంలో అంటే కుదరదు అన్నట్టు ఇంకా ఆఫ్టర్నూన్ అలా చేపించేసామన్నమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒక పండు అయితే మా ఇంట్లో ఉంటది. లాస్ట్ టైం ఒకసారి ఇలానే వాటర్ మెలాన్ అయితే కట్ చేసింది. ఈసారి అయితే పపాయ కట్ చేస్తుంది. 2 days నుండి వర్షం సేమ్ టైం కే పడుతుందండి. అది కూడా కాసేపు అలా పడి వదిలేస్తుంది అనమాట. ఇంకా మబ్బులు చూస్తున్నారు కదా, మబ్బులు అయితే బాగా కమ్ముకునేసాయి. కానీ ఎక్కువసేపు అయితే పడదండి. నేల మాత్రం తడుస్తుంది, అంత మాత్రమే పడతా ఉంది వానైతే. మా చింటూకి కుక్క పిల్లలన్నా కుక్కలన్నా పిల్లిలన్నా చాలా ఇష్టం అండి. జంతువుల్ని బాగా ఇష్టపడతాడు. వాటితోటి కొంచెం క్లోజ్ గా కూడా మూవ్ అవుతాడు అనమాట. బిట్టు అలా కాదండి. ఇంకా దాన్ని చూస్తేనే 6 అడుగులు పరిగెత్తాడనమాట. కానీ చింటూ ఆపోజిట్ అండి. ట్విన్స్ అంటే ఒకేలాగా ఉండాలి కదా, కానీ వీళ్ళు టోటల్లీ డిఫరెంట్. ఒక్కొక్క రకం అయితే ఇంకో రకం. ఇంకా చూస్తున్నా కదా, బిట్టు టచ్ చేయడానికే భయపడుతున్నాడు. కానీ చింటూ మాత్రం పడుకొని డాన్స్ వేస్తున్నాడు దాని మీద అయితే. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అనమాట. సాంగ్స్ వినపడగానే వీళ్ళకి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుందండి. ముగ్గురు కలిసి ఆడతారనమాట డాన్స్ అయితే. ఇంకా మా చెల్లి అయితే వచ్చింది కదా, పాటలు అయితే పెట్టించింది అనమాట. ఇంకా టీవీకి కరెన్సీ అయిపోయిందని చెప్పేసి ఇంకా మొబైల్లోనే పెట్టేసింది. ఇంకా మా హితి ఫేవరెట్ సాంగ్ వచ్చేసి రాను బొంబాయికి రాను ఆ సాంగ్ ఉంది కదా, అదనమాట. ప్రతి దాంతో ఎవరైనా సాంగ్ పెట్టాలా అంటే అదే సాంగ్ పెట్టి మరీ ఆడుతుంది అనమాట. కొన్ని స్టెప్స్ అయితే నేర్చుకుందండి. ఆ అమ్మాయికి వచ్చినట్టు ఆడుతా ఉంటది అనమాట. మా హితికి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాలాగా. ఇంకా పిల్లల్ని దేంతో ఇంట్రెస్ట్ ఉన్నారో తెలుసుకొని దాని ద్వారా మనమైతే పోనివ్వాలి.
కానీ ఒక్కోసారి అనుకుంటాం కానీ ఒక్కోసారి కుదరవు. ఇది నైట్ టైం అన్నమాట. అంటే డిన్నర్ చేసే టైం. ఇంకా మా అమ్మ అయితే వంటగదిలకి పరిమితం అయిపోయిందన్నమాట. ఇంకా మా అమ్మ అయితే వంట చేసేస్తుందండి. ఇంతకు ముందే అంటే వర్షం పడింది కదా, అప్పుడే చేను దగ్గరికి అయితే వెళ్ళొచ్చారండి. ఇంకా వెళ్ళొచ్చిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసింది. ఇంక ఇవాళ వచ్చేసి చట్నీ చేస్తుంది, రెడ్ చట్నీ. ఇంకా సంగటి నార్మల్ గా ఉండేదే ఎప్పుడు లాగానే. ఇంకా రెడ్ చట్నీ అయితే మా అమ్మ చాలా బాగా చేస్తది. మా అమ్మ కొంచెం రోబో టైప్ అండి. అన్ని పనులు ఒకేసారి కూడా చేసుకుంటూ ఉంటది అనమాట. ఇంకా ఎవ్రీ మదర్ అలానే ఉంటది అనుకోండి. ఇంకా నేనైతే ప్లేట్ లోకి అన్ని సర్వ్ చేసుకునేసాను. మా హస్బెండ్ రాకముందే తినేస్తున్నాను. ఎందుకు అలా తినేస్తున్నానంటే ఇంకా పిల్లలు పడుకున్నారు కదా, ఇంకా లేవంగానే నాకు తిన్నివ్వరు అనమాట. అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ కోసం నేను వెయిట్ చేయను, తినేస్తాను. ఇంకా మా హస్బెండ్ వస్తూ పానీపూరి అయితే తెచ్చారండి. నేను సగం, మా హస్బెండ్ సగం తినేసాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.